నాగలాపురము ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది? జగన్ పరిపాలన ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇక్కడ జగన్ పరిపాలన బాగానే జరుగుతూ ఉన్నాయి. జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలంతా అందరికీ లబ్ధి పొందింది. ఇంతవరకు జగన్ ఇచ్చిన పెన్షన్ ప్రజల దగ్గర కొంచెం బాగా పోతూ ఉంటాయి. ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్లో కూడా స్టిక్కర్ వచ్చి ఇంటింట్లో వాళ్ళే పిలిచి మా ఇంట్లో ఒక గుడిలాగా ఇల్లు ఉంటాయి. ఆ గుడిలో పోయి అతికించండి, మా డోర్లు కూడా వద్దు, మా గుడిలో అతికించండి, మా గుండెలో ఉంటారు పూజ రూమ్లో అతికించండి అండి. ప్రజలంతా ఆహ్వానం చేస్తున్నారు. ప్రజలే వాళ్ళే పిలుచుకొని పోయి వాళ్ళే ఇంటి లోపల పోయి చేర్చండి చెప్తున్నారు. మా ఎమ్మెల్యే ఈడ నిజాయితీగా పనిచేస్తున్నారు. మా ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే ఆయన రోజు దాదాపు 10 గంటల వరకు ప్రజాసేవల్లో బాగా చేస్తూ ఉండారు. ఈ మరి ఎమ్మెల్యే నాకు తెలిసి 150 కాన్స్టిట్యూషన్లో ఈ మరి ఎమ్మెల్యే ఎవరిని చూడలే. ఇంతకుముందు నారాయణ స్వామి ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఈ మార్గం చుట్టే మంచి ఎవరు లేదు. మేము ఏదో పొగిడేదానికి ఏం చెప్పేదానికి లేదు. మీరు కావాలంటే మీడియా కూడా ఏ మీడియా కూడా మీరు చూసుకోండి. మా ఎమ్మెల్యే ప్రజలతో ఎప్పుడు 24 అవర్స్గా ఎప్పుడు ఫోన్ చేస్తే కూడా అవైలబుల్ ఉంటారు. మళ్ళీ మన జగన్ అన్న ఇచ్చిన సంక్షేమ పథకాలంతే రోజు మా ఎమ్మెల్యే వచ్చి ప్రజల దగ్గర చెప్పేసి అని అవగాహన కలిగిస్తారు. ఇది మా కాన్స్టిట్యూషన్లో జరుగుతుంది. తేడా అయితే కంపల్సరీగా ఉంటుంది కదా. నాడు నేడు పథకం కిందే అన్ని స్కూళ్ళు మార్పులు మీకే తెలుస్తుంది. గత ఫోటోలు చూసినా ఇప్పుడు ఫోటోలు చూసినా అందరికీ విద్యార్థులు కానీ మధ్యాహ్నం భోజన పథకం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యా దీవెన కానీ ఇంతకుముందు అయితే కాలేజ్ అకౌంట్లో పడేది. ఇప్పుడు డైరెక్ట్గా తల్లిదండ్రులకు తెలియాలనేసి పేరెంట్స్ అకౌంట్లో పడి వాళ్ళే మీ ఫీజులు పే చేస్తున్నారు. అప్ టు కేజీ నుంచి పీజీ వరకు అందరికి విద్యా దీవెనలో స్కాలర్షిప్లు అయితే అందుతా ఉంది. విద్యాపరంగా అన్ని లబ్ధిలు చేకూరుతున్నాయి సంక్షేమ పథకాల నుంచి. నవరత్నాలు ప్రతి ఒక్క ఇంట్లో వచ్చి ప్రతి ఒక్కరికి గ్రౌండ్ లెవెల్ నుంచి మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి దగ్గర అందరికీ ఏ పథకం ఉన్నా అన్ని అవైలబిలిటీలో ఉండేటట్టు చూస్తున్నారు జగన్ గారు. ఇంకా మళ్ళీ ప్రజలకి ఏం లోటు ఉంటుంది? మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా? మా ఎమ్మెల్యే పనితీరు ఎక్సలెంట్గా ఉంది. అతనికి ఏజ్ 70 అయినా ఇప్పుడు కూడా కుర్రాల్లాగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ లాగా వాళ్ళకి ధీటుగా అన్ని మండలాల్లో 7 మండలాల్లో ఈరోజు కూడా మాకు ఇక్కడ గడప గడప ప్రోగ్రాం జరిగింది. ఇక్కడ చూసుకొని సత్యవేడు ప్రోగ్రాం చూసుకొని వరదైపాలెం ప్రోగ్రాం చూసుకొని గుచ్చినాడు గండి ప్రోగ్రాం చూసుకొని జస్ట్ ఇప్పుడే క్రాస్ అయినారు మా బైపాస్లో. తెల్లారి 9 గంటలకు వచ్చారు. ఇప్పుడు టైం ఎంత 8 అవుతుంది. దగ్గర 12 గంటలకు పైన కష్టపడుతున్నారు. అద్భుతమైన పాలన ఉంది. జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలని ఎత్తి చూపిస్తున్నారు. మేము ఎప్పుడు అవైలబిలిటీ ఫోన్ చేసినా అవైలబిలిటీ అవుతారు. ఎవరికి ఏ కష్టమైనా ఫోన్ చేస్తారు. మాకు దగ్గరలో సిమ్సూర్ హాస్పిటల్ ఉంది. మాకు ఎటువంటి చిన్న యాక్సిడెంట్లు జరిగినా వెంటనే స్పందించి వాళ్ళకి ఏ కష్టం రాకుండా అన్ని తనే చూసుకుంటున్నారు. ఏదైనా ఇంకా మీరు ఏదైనా అడగాలి. తమిళనాడుకి పక్కనలో ఉంటారు. అవును, బార్డర్ మాది 10 కిలోమీటర్స్. అక్కడ ఇటువంటి సంక్షేమ పథకాలు ఏం లేవండి. అక్కడ 1000 రూపాయలు ఫంక్షన్ ఇస్తున్నారు. ఇక్కడ 2750 రూపాయలు ఫంక్షన్ ఇస్తున్నారు. ఏదైనా ఫిజికల్లీ డిస్టర్బ్ అయి ఉంటే 3000 ఇస్తున్నారు. ఇంకా డయాలసిస్ పేషెంట్లకి వాళ్ళకి వీళ్ళకి 10,000 ఇస్తున్నారు. ఇంకా పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి 5,000 ఇస్తున్నారు. ఇంకా దానిపైన ఏముందండి? అక్కడ సంక్షేమ పథకాలు ఇక్కడ సంక్షేమ పథకాలు అసలు పొందనే లేదా? అక్కడ కన్నా ఇక్కడ ఎన్ని ఎక్కువ ఉంటాయి? అక్కడ ఏదైనా ఉంటే చెప్పండి, మేము కంపారిజన్ చేస్తాము. నాకు తెలిసి అక్కడికి ఇప్పుడు సంవత్సరం వచ్చి ఉచిత బియ్యం ఇస్తున్నారు. అక్కడ చేయలేదు. ఇప్పుడు డిసెంబర్ వరకు ఇంకా రేషన్ ఫ్రీ ఫుల్గా 35 కిలోలు అంటే 35 కిలోలు, మనిషికి 5 కిలోలు ఉంటే 10 మంది ఉంటే 15 కిలోలు వస్తుంది. టోటల్గా ఫ్రీ. దానిపైన ఇంకేం కావాలండి? ఇది ఇప్పుడు సచివేడులో ఈ సచివేడికి మొదటిసారి వైసీపీ ఎమ్మెల్యే రెండోసారి? ఇప్పుడు గెలిచి మొదటిసారి. ఇది లాస్ట్ ముందు టీడీపీకి ఇప్పుడు వైసీపీ పాలనకి మీ ఎమ్మెల్యేలకి తేడా మీరేం కనుక్కున్నారు? ఇప్పుడు ఎక్కడైనా వచ్చి మా ఎమ్మెల్యేల ద్వారా జరుగుతుంది కానీ సంక్షేమ పథకాలు ఆపరేట్ చేసేదంతా జగనే కదా. ఇక్కడ ఏం జరుగుతుందో ఈ బార్డర్ నుంచి ఇచ్చాపురం వరకు అదే జరుగుతుంది జగన్ గవర్నమెంట్లో. ఇక్కడ ఇది తడా బార్డర్ అంటే ఇక్కడ వచ్చి ఇది బార్డరు, అక్కడ అది బార్డరు ఇచ్చాపురము. ఇక్కడ ఏం జరుగుతుందో లెవెల్ అక్కడ వరకు అదే జరుగుతుంది. ఇక్కడ ఏ స్కీము విద్యాదీవెన ఎక్కడ పడినా అక్కడ పడుతుంది. ఏపీ లెవెల్ ఫుల్గా ఒకే డెవలప్మెంటే, అన్నీ ఒకే సమానంగా చూస్తారు. జగన్ చూసి ఓటు వేయడము అయితే పక్కా
పక్కా జగన్ చూసి లాస్ట్ టైం ఓటేశారు. ఇప్పుడు కూడా జగనే, ఇంకా 15 సంవత్సరాలకి 20 సంవత్సరాలకైనా జగనే కంపల్సరీగా వచ్చేది. మీరు పాత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా చెప్పాల మీరు అప్పుడు అంటే ఏం కావాలి మీకు? మీరు ఇప్పుడు ఇంత ముందు టీడీపీ గవర్నమెంట్ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆ రోజుకి ఈ రోజుకి మీకు వచ్చిన మార్పు ఏంది? మా మండలం వరకు ఇక్కడ చేసిందంతా మొత్తం వైసీపీ గవర్నమెంట్ అండి. ఇప్పుడు ఏం కావాలన్నా మీరు ఏది ఎగ్జాంపుల్ అడిగినా, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టినారు, 25 కిలోమీటర్లు రోడ్ వేశారు కొత్తదిగా, అన్నీ మా గవర్నమెంట్ చేసిందే. మీకేం కావాలండి? ఇంకా ఏమేమి చేశారు మీ గవర్నమెంట్ ద్వారా? కొత్త సచివాలయాలు, ఇప్పుడు సచివాలయాలు 10 సచివాలయాలు దగ్గర 10 సచివాలయాలు దగ్గర 6-7 కంప్లీట్ అయింది. ఇంకా 3 పెండింగ్లో ఉంది, అది వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. ఇంకా రైతు భరోసా కేంద్రాలు అదే విధంగా పూర్తి అవుతున్నాయి. విలేజ్ హెల్త్ సెంటర్లు అదే విధంగా, పాల్ డిపోలు అదే విధంగా కడతా ఉన్నారు. లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ ఆల్రెడీ వర్క్ కన్స్ట్రక్షన్ పూర్తి అయింది. ఓపెనింగ్ స్టేజ్లో ఒక 2 ఉన్నాయి. ఇట్లా జగన్ గవర్నమెంట్ జరిగిందే కదండి ఇదంతా. టీడీపీలో ఇంత గవర్నమెంట్ ఇంత ఇది చూడాల మీరు సంక్షేమం? నేను సంక్షేమం అయితే చూడలేదండి. ఇంతకుముందు ఫీజు ఇన్వెస్ట్మెంట్ అయితే రాజశేఖర రెడ్డి గారు పెట్టింది, ఆరోగ్యశ్రీ అదే కంటిన్యూ చేసినారు. వాళ్ళు అదే కంటిన్యూ చేసినారు కానీ కొత్త పథకాలు ఏం పెట్టలేదు కదా. ఆరోగ్యశ్రీ పెట్టినాడు, ఫీజు ఇన్వెస్ట్మెంట్ పెట్టినాడు, 108 అంబులెన్స్ పెట్టినాడు. ఇదంతా అక్కడ నుంచి వచ్చిందే కదా. అక్కడ నుంచి వచ్చి ఈయన కంటిన్యూ చేసినాడు. ఈయన కంటిన్యూ చేసిన ఈయన ఎస్టాబ్లిష్ చేసినాడు, ఇంకా కొంచెం మెరుగ్గా చేసినాడు. అంటే వీళ్ళు అంబులెన్స్లు కానీ ఇంకా 1-2 ఉండేదాన్ని ఇంకా 10-15 చేసినాడు కానీ ఇంకా డెవలప్ చేసినాడు అంతే. మీ దృష్టిలో ఈసారికి ఆయన 175కి 175 అంటున్నాడు, వచ్చే అవకాశం ఉందా? వై నాట్ సార్, కంపల్సరీగా వస్తుంది. ఎలా చెప్తారు దానికి? రూట్ మ్యాప్ ఏంది? గ్రౌండ్ లెవెల్ నుంచి బాగా ప్రోగ్రెస్ జరుగుతుంది కదా సార్ నీకు. ఇంకేం కావాలండి? ఇప్పుడు 2 ఇయర్స్ కరోనా వచ్చిందండి. 2.5 ఇయర్స్ వరకు ఎఫెక్ట్ ఉండింది. ఏదైనా నిలిచిందండి? ఏది నిలవలేదు. ఇంటికి సరుకులు చేర్చారు వాలంటీర్లు. ఏదైనా మీ కోవిడ్-19లో బాధపడుతూ ఉంటే కూడా, మిల్లులు కోవిడ్లో లాక్ చేసి ఉంటే కూడా వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా ఎత్తుకుని పోయి వాళ్ళే సరుకులు ఇచ్చి వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకున్నారు. ఇంకా దాని గురించి ఏం కావాలండి? ఇంకా చావు బతుకుల్లో ఎవడు డబ్బులు ఆశపడ్డండి, ప్రాణాలు ఉంటే చాలనేసి తిండి కావాలండి వాళ్ళకి. ఆ తిండినే జగన్మోహన్ రెడ్డి సరఫరా చేశాడు 2.5 సంవత్సరం గవర్నమెంట్లో. కృతజ్ఞత అయితే అందరికీ ఉంటుంది, ఏ స్టేట్లో జరగలేదు కదండి. మొత్తం మందికి అంటే న్యూగా ఎస్టాబ్లిష్ అయిన స్టేట్లో వచ్చి ఇంత లెవెల్ కోవిడ్ తట్టుకుని మళ్ళీ సంక్షేమ పథకాలు 100% మేనిఫెస్టోలో చెప్పినట్టు పూర్తిగా అమలు చేసే గవర్నమెంట్ అయితే వైసీపీ గవర్నమెంట్. మరి ఏంది అప్పుల పాలు అయిపోయింది, మేము వచ్చాక మొత్తం దాన్ని మార్చేస్తాండి. ఇప్పుడు 2019 నేను వచ్చాడు కదా, అంతకుముందు ఎంత ఉంది అప్పులు లెక్క తీయమనండి. దానికన్నా తక్కువే కదా చేశాడు. ఇంక స్టేట్లో డబ్బులు లేకపోతే ఇంక అప్పు తీయాల్సిందండి కదా. నాకు కూడా ఇంట్లో లేదు ఈరోజు, నేను కూడా రోజు 1000 రూపీస్ సంపాదించేవాడిని. ఈరోజు లేదంటే ఎవరెవరు మా ఫ్రెండ్ దగ్గర తీసుకోవాల్సిందే, అలాగే సెంట్రల్ దగ్గర తీసుకోవాల్సిందండి. ఎవడైనా వాళ్ళ సొంత డబ్బులు చెట్టు చేయరు కదా. ప్రజలు సంక్షేమం బాగా ఉండాలంటే, ప్రజల్లో బాగా చైతన్యం రావాలంటే అంత చేసుకెళ్ళింది. ఆయన చేసిన దానికన్నా నేను తక్కువ కదా చేశాడు. రేపు ఇతను కాకుండా వేరే సీమైన వచ్చినా వాళ్ళ ఇంట్లో డబ్బులు పెడతాడా? అప్పు చేసాక చేస్తాడు. సెంట్రల్లో ఇస్తారు, దాన్ని బట్టి దాన్ని కొంచెం ఇతను తీసుకుని చేస్తాడు అంతే. అంతే కదా. ఎవరైనా ఎవరు వచ్చినా, చంద్రబాబు వచ్చినా, పవన్ వచ్చినా, ఇంకా ఎవరెవరు కొత్త పార్టీలు ఎవరు వచ్చినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బులు చేయరు కదా. పవన్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? అసలు లేదండి. ఇక్కడ లేదు. ఇక్కడ టీడీపీ అన్న కొద్దిగా ఏమన్నా గట్టిగా ఉంటుందా? మనకి చెప్పలేము కదండి. గవర్నమెంట్ ఈసారి మీ ఎమ్మెల్యే 70 ఏళ్ళు అంటున్నారు, ఆయన మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ అవకాశం ఉంది, మళ్ళీ గెలుస్తారు. కాదు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు, ఎల్లో మీడియా అంతా అప్పులు పాలు చేసినాడు, ఈ నవరత్నాలు ఏమి దీనివల్ల మరో శ్రీలంక అవుతుందని చెప్పినాడు. మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఇదే సంక్షేమ పథకాన్ని దీనికైనా ఇంకా మెరుగ్గా చేస్తా ఉంటున్నాడు. యాడ్ నుంచి అన్ని ట్రోలే. జగన్ని చూసి ఇతను ఏం చేస్తాడో కాపీ చేస్తూ ఉన్నాడు. ఉసిరవల్లిలాగా పోతాడు, ముందుకు పోతాడు, మళ్ళీ వెనక వస్తాడు, రంగు మార్చేస్తాడు. ఇంతకుముందు శ్రీలంక అన్నాడు, ఇప్పుడు నువ్వు యాడ్ నుంచి తెస్తావు డబ్బు. అప్పులు పాలైపోయింది. మరి బ్రాండ్ ఇచ్చేస్తుంది డబ్బు బ్రాండ్ ఇచ్చేస్తుంది డబ్బు. అదంతా ఉత్తి ఈ ఎల్లో మీడియా వచ్చి ప్రతి తూరి ఏదైనా డైలీ పేపర్ తీస్తే ఏదో ఒకటి వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గురించి తప్పుడు రాత్రులు రాస్తూ ఉంటారు. కానీ దీని తప్ప దానికి ఏం ప్రయోజనం కూడా లేదు. గతంలో చూస్తే టీడీపీలో ఉండేటప్పుడు వాళ్ళు 4 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు చూస్తే అడ్రస్సే లేదు. పోటీ ఎవరు? ఏడో వచ్చి అది కూడా కన్ఫామ్ లే, 3 ఫీల్డ్లో ఉన్నారు టీడీపీలో. వీళ్ళు కానీ చెప్పలే ఇంతవరకు, అది ఉండే పరిస్థితి. అయితే ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమం ప్రతి పథకం కూడా కానీ పేదలందరూ కూడా సంక్షేమంగా బాగా అందుతూ ఉండదు. రెండోది డెవలప్మెంట్ అంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్ కానీ ప్రతి బడి కానీ కార్పొరేట్కి ధీటుగా తీర్చిదిద్దిన ఘనత ఇతను ఒకటికి. మన దేశంలో 2 అంటారు, వైద్య విద్య. ఈ రెండుకి ప్రియారిటీ ఇచ్చే సీఎం ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి.
మిగతా మిగతా గవర్నమెంట్లు ఎప్పుడైనా చూస్తుంటే పోల్చుకోండి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు ఏం చేసినారు అనేసి. జగన్మోహన్ రెడ్డి పాలన బ్రహ్మాండంగా ఉండదు. ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికీ మీరు గమనించిన మీ అనుభవంలో గమనించిన తేడా మీ ఊర్లో ఏం తేడా కనిపించింది? తేడా కనిపించండి చాలా మా గవర్నమెంట్ వచ్చినాక చాలా పథకం వైసీపీ వచ్చినాక చాలా డెవలప్మెంట్. మేము సిమెంట్ రోడ్ వేసినాము హాస్పిటల్ కట్టినాము కొత్తగా. మళ్ళీ ఇది మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామానికి అది మండలానికి కానీ 1000 ఇల్లు ఇచ్చినారు మాకు. కాళహస్తి 1000 ఇల్లు ఇచ్చినారు. ఇంతవరకు ఎవరు చేయలేని పని. పేదవాళ్ళకి ఒకసారి భూమి ఇచ్చి వాళ్ళకి ఇల్లు ఇచ్చి వాళ్ళకి అన్నీ చేయించి రోడ్లు వేయించి లైట్లు వేయించి నీళ్ళు వేయించి ఇంతవరకు ఎవరు చేయాల. ఏ సీఎం చేయాల. జగన్మోహన్ బాగా చేసినారు. చేడు ఇది. మీ ఎమ్మెల్యే ఇంతకుముందు ఎమ్మెల్యేకి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి తేడా మీరు ఏం కనిపెట్టారు? అప్పుడు ముందు ఎమ్మెల్యే డెవలప్ చేయాల. మా ఎమ్మెల్యే వచ్చి చాలా డెవలప్ చేసినారు. ఇంతవరకు చేసిన మేమే చేసినప్పుడు కాంగ్రెస్ పిల్లలు కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ వచ్చినా కూడా మేమే చేసినాము. తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చేయాల ఇంతవరకు. మా ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి ఇన్నేళ్ల చరిత్రలో ఈ 5 ఏళ్లలో అన్నేళ్లకు మించి జరిగిందా? ఎక్కువ జరిగింది సార్. చేసేసినట్లు కానీ ఇప్పుడు ఎక్కువ జరిగినారు. నవరాత్రులు కానీ ఇది కానీ ఎన్ని కానీ మీరు చెప్పినట్టుగా వీరికి మంది ఏమి చెప్పనోడు కానీ ఆయన సంక్షేమ పథకాన్ని ఈసారి కూడా జగనే వస్తాడా? ఖచ్చితంగా సార్ 170 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. 170 వచ్చేస్తాయి ఖచ్చితంగా. దానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంది? మా ప్రజలు క్రీమ్స్ ఎన్ని పట్టిన ఆయన పెట్టిన పథకాలు నవరాత్రి అన్నీ పెట్టేసినారు. నెలకి ఎన్ని కోట్లు ఇస్తారనేసి మీకు తెలుసు కంపల్సరిగా. పెన్షన్ కానీ కానీ అదర్స్ కానీ వాళ్ళు ఎంతమంది ఇచ్చినా నెలకి ఎన్ని కోట్లు జరుగుతుందని మీకు తెలుసు కంపల్సరీ. ఇది తెలుగుదేశం గవర్నమెంట్లో 1000 రూపాయలు తప్ప లేదు. దాని మీద 200 రూపాయలు. ఇప్పుడు ఎంత? ఇప్పుడు తమిళనాడుకి ఇక్కడికి తేడా మీకు బాగా తెలుస్తుందా? మీరు దగ్గరలో ఉంటారు కదా తమిళనాడుకి. తమిళనాడు ఏమైనా ఉంటాయి సార్. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చేసినట్టుగా 1000 రూపాయలు ఫ్యామిలీకి టోటల్గా. ఇటు అట్ట లేదు. మనిషికి ఫ్యామిలీలో చాలా మందికి చాలా రకాలుగా వస్తున్నాయి. ఒక ఇంటికి ఇప్పుడు ఆయన ఇచ్చింది 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ప్రతి ఇంటికి ఎత్తి పొందినారు. అక్కడ తమిళనాడులో మరి లేదు. ఓకే. ఇది అయితే జగన్ గవర్నమెంట్ బాగుంది, అప్పటికిప్పటికి చాలా తేడా ఉందని స్పష్టంగా చెప్తున్నారు మీరు. బ్రహ్మాండంగా ఉండేది. ఆయనే వస్తాడు సీఎంగా చెప్పినట్టుగా 20 ఏళ్ళ చరిత్ర సాధిస్తాడు ఆయన. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు ఇవన్నీ ఆయన మీద మరక పడదా? అదంతా ఎవరు చెప్తాడు సార్? ప్రతి తెలుసు సార్ ఏదో ఒకటి ఆపోజిట్ ఏం చెప్తాడు. ఆయన ఏదో పని చేసినాడు. అది హత్య అనేసి వాళ్ళని తీరు పూర్తి చేస్తుంటాడు. చేయమన్నా తెలియజేసే వాళ్ళని చంద్రబాబు నాయుడు కానీ. చంద్రబాబు నాయుడు ఎవరు ప్రోగ్రామ్ చేసినాడు. ఇప్పుడు కూడా 10 మంది చంపినాడు, 15 మంది చంపినాడు. దానికి జనాలు ఏమన్నారు? దానికి జనాలు ఏమన్నారా? మేము ఏదైనా ఏదో ఇచ్చినామా? వివేక హత్య కేసు ఇక్కడ ఏమీ ప్రభావం లేదా? వివేక హత్య కేసు అంటే అది ఇంతవరకు ప్రూవ్ కాలేదని కదండి. సిబిఐలో ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్గా ఎట్లా చెప్పగలుగుతారు? పలానా వాళ్ళే చేశారనేసి ఇంకా ప్రూవ్ కాలేదు కదా. ఓకే. కానీ ఇప్పుడు ఎల్లో మీడియాలో మీరు అన్నట్టుగా బాగా అల్జడి రేగి దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని, అసలు జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి ప్రమేయం ఉందని, ఫస్ట్ ఫోన్ కాలే వాళ్ళకి పోయిందని ఇలాంటి చాలా కొద్దిగా చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ రోజు నేను బతుకున్నానండి. ఇతను నాకు కాల్ చేశాడు లాస్ట్ టైము. నేను ఏదో ఒక విధంగా ఏదో అయిపోవచ్చు, లేకపోతే ఎవరో అయిపోవచ్చు. ఇక్కడ 4 ఉన్నాము. మళ్ళీ ఫోన్ కాల్స్ని బట్టి వీడియో చేశాడు వాడే చేశాడని చెప్పేది ఆధారం కాదు కదా. గూగుల్ టేక్అవుట్ చెప్తుంది, అది టెక్నికల్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. అదంతా వచ్చి బుర్ర జల్లడమే అండి. ఓకే. అది మీరు నమ్మట్లా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి యొక్క పాత్ర ఉండొచ్చు, దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి వీళ్ళు ఉన్నారు అన్నది మీరు నమ్మట్లా? 100% లేదండి. అంటే వాళ్ళకి ఇంకా ప్రూవ్ కాకుండా ఏదైనా అందరినీ పిలుస్తారండి ఎంక్వైరీ అయితే. ఎంక్వైరీలో ఉండేటప్పుడు మళ్ళీ వీళ్ళే కేసు ఏమని నిందితులని చెప్పేదానికి లేదు కదండి. కానీ అట్లా అనుకోవట్లేదు కదా. వీళ్ళ మీద వీళ్ళని నొక్కి చెప్పి జనాల్ని మైండ్ లోపలికి చొప్పించేస్తున్నారు కదా. అది కాదు కదా. వీళ్ళు టార్గెట్ అంటే మీడియా వచ్చి 4-5 టీవీలు ఉన్నాయి. ఒక టీవీ చెప్పేది వింటారా? 4-5 టీవీలు చెప్పేది వింటారండి. 4-5 మంది టార్గెట్ చేస్తే ఒకరిని ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు కదా. ఎదుర్కోవాలి శక్తి కావాలి కదా. అది ఇంకా సిబిఐ సెంట్రల్ టేక్అవుట్ చేసుకునేది, స్టేట్లో లేదు. అది వాళ్ళు ప్రూవ్ చేస్తారు ఎవడు నిందితుడు ఎవడు బాధ్యుడు అనేది. అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫైనల్ స్టేజ్ అని కోర్టు ఒక తీర్పు ఇస్తుంది కదా, అప్పుడు తెలుస్తుందని. అంతవరకు ఇదైతే ఏం లేదండి.
సంక్షేమాలు అయితే ప్రతి నెల జరుగుతుందండి. 12 మంత్స్ ఉంటే 12 మంత్స్లో ఏదో ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారండి. ఎవరో ఒకటి పడుతూనే ఉంది స్కీము. ఒక నెల రైతు భరోసా అని, ఒక నెల విద్యా దీవెన అని, ఒక నెల వసతి దీవెన అని, ఒక నెల స్కాలర్షిప్ అని, ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆసరా పడింది, మళ్ళీ ఇది పడుతుంది బీసీ మహిళలకి, ఇది ఓసీ కాపు నేస్తం పడింది. పడుతూనే ప్రతి నెల ఏదో ఒకటి సంక్షేమం అయితే జరుగుతుంది. ఇదే చాలు కదండి. తమిళనాడుకి డెవలప్మెంట్కి, ఇక్కడ డెవలప్మెంట్కి అడిగారు. ఇది ప్రతి నెల ఏదైనా ఉందా? ఏం లేదు కదా. ఇక్కడ ప్రతి నెల ఏదో ఒకటి, ఇక్కడ ఏదో ఒకటి పడుతూనే ఉంది కదా. దీనికి మీరే తెలుసుకోవాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.